టీజీపీఎస్సీ పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీ దానిలో 3 పార్ట్స్ ఉన్నాయి. మొదటిది సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, రెండోది కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, మూడోది సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. దీనిలో మొదటిది సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా ఏదైతే ఉందో దానిలో 5 చాప్టర్స్ ఉన్నాయి. దానిలో ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు మ్యామ్? సో మనకి గ్రూప్ 3తో పోల్చినప్పుడు గ్రూప్ 2లో తేడా ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ రెండు కలిపి మొదటి సెక్షన్గా ఇచ్చారు పేపర్ 2లో. మొదటి 3 చాప్టర్లు ఇండియన్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి, తర్వాత రెండు చాప్టర్స్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి సంబంధించినవి. సో మీకు భారతదేశ చరిత్రకు సంబంధించి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత నాటి నుంచి మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నాటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా మనం ఒక కాలక్రమ పద్ధతిలో చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ పేపర్ కాస్త అవగాహన కలిగినట్లు అవుతుంది. దానికి తోడు దానికి సమాంతరంగా తెలంగాణలో కూడా ఇదే కాలక్రమంలో ఏం జరుగుతూ వచ్చాయనేది కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మధ్యలో మనకు ఓవర్లాప్ ఉంటుంది మేడం. లైక్ శాతవాహనుల గురించి చదువుతున్నప్పుడు, అలాగే చాళుక్యుల గురించి చదువుతున్నప్పుడు, కొంతవరకు ఇక్ష్వాకులు వాకాటకుల గురించి చదువుతున్నప్పుడు మనకి అటు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన సిలబస్ ఈ రెండు కూడా మధ్యలో ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇండియన్ హిస్టరీకి సంబంధించినంత వరకు మీరు లాస్ట్ 2016 పేపర్ కనుక చూసినట్లయితే మనకి మొత్తం 150 ప్రశ్నల్లో దాదాపు 70 నుంచి 80 ప్రశ్నలు ఇండియన్ హిస్టరీ నుంచి అడగడం జరిగింది. మిగతా 70 ప్రశ్నలు ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 ఉంటాయి కదా, దానిలో ఎక్కువ శాతం దేని నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్? సాధారణంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి, లైక్ మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి 1947 వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మనకి ఈ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన నాటి నుంచి మనకి మోడరేట్ ఎరా అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎరా, ఆ తర్వాత గాంధీయన్ ఎరా. సో ఇందులో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి మన ఈ పర్టికులర్ సెక్షన్కి సంబంధించినంత వరకు. ఇకపోతే ఇక రెండో ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ. సో భారతదేశ చరిత్రకు సంబంధించి సింధు లోయ నాగరికత, అలాగే వేదకాల నాగరికత, మౌర్యుల యొక్క చరిత్ర, గుప్తుల యొక్క చరిత్ర, వీటికి సంబంధించిన అంశాలు రెండో భాగంలో, అంటే రెండో ప్రాధాన్యత కలిగిన అంశంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా రాజకీయ చరిత్ర కంటే కూడా ఆర్ట్, కల్చర్ మరియు మిగతా అంశాలు, ఆర్కిటెక్చర్ కావచ్చు, వివిధ రకాల కళలు కావచ్చు, ఆనాటి సామాజిక మతపరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్నలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే ఆయా కాలం నాటి టెర్మినాలజీ, పదాల మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నారు. ఉదాహరణకి మనకి వేదకాలం నాటి గహపతి అంటే ఆ పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి కానీ, అప్పుడు వాడిన పరికరాలకు సంబంధించిన పదాలు ఏవైతే అప్పుడు వాడుకలు ఉన్నాయో వాటి గురించి కానీ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. సో వీటికి తోడు తెలంగాణ హిస్టరీలో కూడా ఇలాంటి ట్రెండ్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సో ఊరికే పైపైన మనకి రాజులకు సంబంధించిన వంశావళి, రాజులకు సంబంధించిన కాలక్రమం ఇది మాత్రం తెలిస్తే సరిపోదు. కొన్ని స్పెసిఫిక్స్ అడుగుతున్నారు. ఉదాహరణకి మీరు మొన్న గ్రూప్ 3 పేపర్లో కానీ అంతకుముందు గ్రూప్ 1 పేపర్లో కానీ గమనించినట్లయితే చార్మినార్ అంటే కుతుబ్ షాహీల కాలం నాటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్కి సంబంధించిన స్పెసిఫిక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఉదాహరణకి చార్మినార్ చుట్టూ ఉన్న 4 కమాన్, 4 కమాన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద హిందూ మతానికి సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయా, సో అది ఏ రకమైన శైలి, అది అరబిక్ శైలియా లేకపోతే హిందూ శైలియా, లేదంటే ఈ రెండింటి యొక్క మిశ్రమ శైలియా, రాజపుత్రుల యొక్క నిర్మాణ శైలి ఇందులో ఏమైనా దాగి ఉందా, సో ఇలాంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ మనకు అవసరం. సో వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అండ్ టర్మినాలజీ మీద ప్రశ్నలు వస్తున్నాయి. టర్మినాలజీ ఒకసారి బాగా చూసుకోమని మాత్రం నేను ఆస్పిరెంట్కి సజెషన్స్ ఇస్తాను. రైట్. సో ఇప్పుడు మనం హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి ఆధునిక తెలంగాణ చరిత్రలో, అంటే అసఫ్ జాహీల కాలం నాటి చరిత్రలో కనుక మనం చూసినట్లయితే మనకి ఈ 20th సెంచరీ ప్రారంభం నుంచి గ్రంథాలయోద్యమం, లైబ్రరీ మూవ్మెంట్ కావచ్చు, అలాగే షెడ్యూల్ కాస్ట్, మామూలుగా దళితులకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, అంతేకాకుండా ఆనాటి దొరలు, భూస్వాములు, వెట్టి చాకరీ వ్యవస్థ వీటికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఉద్యమాలు కావచ్చు, ఆంధ్ర మహాసభ చాలా కీలకమైన పాత్ర పోషించిన కాలం అది. సో ఆ కాలం నాటి ఘటనల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
అంతేకాకుండా తెలంగాణ చరిత్రకు సంస్కృతికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, ఉదాహరణకి తెలంగాణలో కుల వ్యవస్థలోని ఆశ్రిత ఉపకులాలు అనే ఒక సంస్కృతి ఇక్కడ ఇమిడి ఉంది. ఉదాహరణకి పద్మశాలి అనే ఒక కులానికి సాధనాశూరులు అనేవారు ఉపకులంగా ఆశ్రిత కులంగా ఉంటూ వచ్చారు. అలాగే రుంజలు, విప్ర వినోదులు బ్రాహ్మణులకు ఉపకులాలుగా మరియు ఆశ్రిత కులాలుగా ఉంటూ వచ్చారు. సో ఈ ఆశ్రిత కులాలకు సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా ఏ పేపర్ అయినా తీసుకుని అందులో ఒక క్వశ్చన్ మనకి కనిపిస్తూ ఉంది. సో తెలంగాణ సబ్ కాస్ట్ అండ్ డిపెండెంట్ కాస్ట్. సో వీళ్ళు ప్రధాన కులం మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందుతూ ఉంటారు. సో అలాంటి సంస్కృతి తెలంగాణ సమాజంలో మనకు కనిపిస్తుండేది. సో ఆ పెక్యులియర్ కల్చర్ గురించి మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అడుగుతున్నారు. అంతేకాకుండా గ్రంథాలయోద్యమాల్లో ఏ సంవత్సరంలో ఎక్కడ గ్రంథాలయాలు స్థాపించారు, పత్రికలకు సంబంధించి పత్రికోద్యమానికి సంబంధించి మనకి ఏ పత్రికని ఎవరు ప్రారంభించారు, ఏ థీమ్తో ఏ భాషలో ప్రారంభించారు అనే దానికి సంబంధించి. అలాగే ఇప్పుడు దళితోద్యమానికి సంబంధించి 3 కీలకమైన నాయకులు మనకి కనిపిస్తూ ఉంటారు. భాగ్యరెడ్డి వర్మ కావచ్చు, అలాగే బిఎస్ వెంకట్రావు గారు కావచ్చు, అండ్ మిగతా దళితోద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో దళిత నాయకత్రయంగా మనం చెప్పుకునే వాళ్ళు ప్రారంభించిన సంస్థలు ఏంటి, ఏ ఏడాదిలో ప్రారంభించారో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి అడగడం జరుగుతుంది. అండ్ ఇంకా స్పెసిఫిక్స్లోకి వెళ్ళాల్సి వస్తే మనకి అసఫ్ జాహీల పరిపాలనా కాలంలో రోడ్స్ అండ్ ఇలా కెనాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. సో టెలిగ్రాఫ్ వ్యవస్థ కానీ, రైల్వే వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఆధునిక కాలంలోనే ప్రారంభమయ్యాయి. దానికి మనం ప్రధానంగా సాలార్జంగ్ 1 చేపట్టి మరియు అమలు చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రారంభ శకంగా చెప్పుకుంటూ ఉంటాం. సో అలా సాలార్జంగ్ ప్రారంభించిన సంస్కరణలు ఏంటి, ఆ సంస్కరణ ఫలితాల ద్వారా తర్వాతి కాలంలో అటు పారిశ్రామికంగా కానీ మౌలిక వసతుల పరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా ఎక్కువ సంఖ్యలో మనకి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా హై ఈల్డింగ్ ఏరియాస్ కాబట్టి ఒక్కసారి మళ్ళీ వాటిని బాగా రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. వినయ్, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా చూస్తే గనక కొమరం భీమ్ గురించి, రామ్జీ గోండ్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ప్రత్యేకమైన ప్రశ్నలు. అదేవిధంగా ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ మూవ్మెంట్, వీటికి సంబంధించిన ప్రత్యేక ప్రశ్నలు. ఆధునిక తెలంగాణకు సంబంధించినంత వరకు మేడం, తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డగా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో మనకి 19వ శతాబ్దపు మలి భాగం నుంచి మనకి మన భారతదేశ చరిత్రలో చూసుకుంటే 1857 అనేది ఒక వాటర్ షెడ్ మూమెంట్. ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటు స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చూసాం మనం. తెగలకు సంబంధించిన ఉద్యమాలు, మనకు ట్రైబల్ రివోల్ట్స్ కావచ్చు, అలాగే దళితుల ఉద్యమాలు కావచ్చు. సో అవే స్ఫూర్తితో తెలంగాణ అప్పటి అసఫ్ జాహీల పాలనలో కూడా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా సమాంతరంగా జాగుతూ వచ్చాయి. ఒకవైపు దళితోద్యమాలు, ఒకవైపు తెగలకు సంబంధించిన ఉద్యమాలు, సో ఆదివాసీ ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. ఇంకోవైపు గ్రంథాలయోద్యమాలు, ఇంకొక రాజకీయపరమైన ఉద్యమాలు, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా కొనసాగుతూ వచ్చాయి. ఈ ఉద్యమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ నిర్మాణంలో, తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో అండ్ తెలంగాణ రాజకీయ నిర్మాణంలో. సో అందుకోసం వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాలక్రమం అనుగుణంగా వాటిని చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, దీనిలో సిలబస్లో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్. మేడం ఈ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది. నేను డిస్కస్ చేస్తాను. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్. దీనిలో ముఖ్యంగా 1909 మింటో మార్లే రిఫార్మ్స్, తర్వాత మాంటాగ్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇవన్నీ చూసుకోవాలి. ఎలా రాజ్యాంగం ఇవాల్వ్ అయిందనే దాని మీద చూసుకుంటూ ప్రధానంగా ఈ వ్యవస్థ మొదట ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారా, నామినేటెడ్ పర్సన్స్ ఉన్నారా, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, అలాగే ఈ డయార్కీ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది, ప్రావిన్సుల్లో ఎప్పుడు వచ్చింది, సెంటర్లో ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ సబ్జెక్ట్స్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ గాను మరియు సెంట్రల్ సబ్జెక్ట్స్ గాను ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ గాను ఎప్పుడు మారుస్తూ వచ్చారు. ఆ ఎవల్యూషన్ క్రమం అనేది వాళ్ళు చార్టర్ యాక్ట్స్ నుంచి 1935 యాక్ట్ వరకు కూడా ఒక ఎవల్యూషనరీ క్రమంలో చదువుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత నేచర్ అండ్ సేలియెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ, ఈ 3 పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రీసెంట్గా జడ్జిమెంట్ కూడా వచ్చిందనమాట. సోషలిజం, సెక్యులరిజం తీసేయాలి ప్రియాంబుల్లో అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సో అలాంటి అంశాలు. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీనిలో ఉదాహరణకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఉన్న పరిమితులు ఏంటి అంటే
దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అలాంటివి, లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆదర్శ సూత్రాల్లో ఆర్టికల్ 48A ఏంటి, ఆర్టికల్ 50 ఏంటి, ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్, లేదా ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ప్రాథమిక హక్కులకి ఆదర్శ సూత్రాలు గల తేడాలు ఏంటి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రాథమిక విధుల గురించి కింద వాటిలో ఏది ప్రాథమిక విధిలో భాగం కాదు అని చెప్పి ఆ విధమైన అంశాలు. తర్వాత ఇండియన్ ఫెడరలిజం, భారతదేశ సమాఖ్య విధానం, ఇండియాని క్వాజీ ఫెడరల్ అంది ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. దీంతో పాటు మనం చూస్తే సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో బేసిక్ ఆర్టికల్స్, ఆర్టికల్ 248 ఏంటి, ఆర్టికల్ 249 ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. తర్వాత ముఖ్యంగా పార్లమెంటు ప్రైమ్స్ సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఎలాంటి అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్, విశిష్టాధికారాలు, పార్లమెంటేరియన్స్ కున్న విశిష్టాధికారాల గురించి, లేదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి, మనీ బిల్కి ఫినాన్స్ బిల్కి ఉన్న డిఫరెన్స్ గురించి, బిల్ ఎలా పాస్ అవుద్ది లోక్సభలో రాజ్యసభలో దానికి సంబంధించిన అంశాలు. దాంతో పాటు కొన్ని ప్రత్యేకమైన అంశాలు అనమాట. ముఖ్యంగా ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్, ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష అధికారాలు, ఇటువంటి అంశాల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత అనే అంశం మీద ప్రశ్నలు రెగ్యులర్గా వస్తాయి. తర్వాత పార్లమెంటరీ కమిటీస్ రెగ్యులర్ క్వశ్చన్ అనమాట. ఎక్కువగా పాలిటీలో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ పార్లమెంటరీ కమిటీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఏదో ఒక కమిటీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అనమాట. పార్లమెంట్లో రకరకాల ప్రొసీజర్స్, పార్లమెంట్లో ఉన్న టెర్మినాలజీ మీద కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనం గమనిస్తే గవర్నర్ పాత్ర, గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్, ఆర్టికల్ 163, అలానే ప్రెసిడెంట్ కి గవర్నర్ కున్న డిఫరెన్స్, గవర్నర్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్, దానికి సంబంధించిన బేసిక్ ఆర్టికల్స్ ఈ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. తర్వాత రాజ్యాంగ సవరణ విధానము, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు, ఏ సవరణ ఏం చెప్తుంది, అలాంటి క్వశ్చన్స్. తర్వాత మనం గమనిస్తే 73, 74 రాజ్యాంగ సవరణలు, పంచాయత్ మున్సిపాలిటీస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. లోకల్ బాడీస్ మీద ఎందుకంటే గ్రూప్ 2 ఆఫీసర్స్ అనేవాళ్ళు గ్యారంటీగా లోకల్ గా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి 73rd, 74th అమెండ్మెంట్ లో రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూసుకోవాలి, దానికి సంబంధించిన మార్పులు చూసుకోవాలి. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కూడా 2 చైల్డ్ నామ్ ఎత్తేస్తానని ప్రకటించింది అనమాట. అంతకుముందు ఆంధ్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇలా మొత్తానికి పంచాయత్ మున్సిపాలిటీస్ లో రకరకాల ప్రొవిజన్స్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, దానికి సంబంధించిన అంశాలు, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, వీటికి సంబంధించిన అంశాలు, తర్వాత షెడ్యూల్ 11, షెడ్యూల్ 12 ఈ అంశాలు చూసుకోవాలి. పంచాయతీ వ్యవస్థకి మూలమైన ఈ కమిటీలు అశోక్ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ కమిటీ వాళ్ళు చేసిన సూచనలు ఏంటి, సో 2 అంచెల వ్యవస్థను ఎవరు సూచించారు, 3 అంచెల వ్యవస్థను ఎవరు సూచించారు అనేది కూడా మనకి తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు మేడం. అలాగే గ్రామ పంచాయతీలకి 11వ షెడ్యూల్ ద్వారా ఇచ్చిన 29 ఐటమ్స్, అలాగే మున్సిపాలిటీలకి 12వ షెడ్యూల్ ద్వారా దక్కాల్సిన 18 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో లేని అంశం ఏంటి, ఉన్న అంశం ఏంటి అనేది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు మేడం. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ప్రశ్నలు కూడా మీరు అన్నట్లు తరచుగా అడుగుతున్నారు. తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్, ఎలక్టరల్ మెకానిజం, పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల చట్టం మీద చాలా న్యూస్ లో ఉంది. అదేవిధంగా ఎన్నికల సంఘం గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అండ్ న్యాయ వ్యవస్థ గురించి ట్రెండ్ అవుతున్న క్వశ్చన్ అనమాట. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాము, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించి ఉదాహరణకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ లీగల్ విషయాలు అడగొచ్చా, ఫ్యాక్చువల్ విషయాలు కూడా అడగొచ్చా, అంటే ఏదైనా ఫ్యాక్ట్స్ అడగొచ్చా, లీగల్ ఇష్యూస్ అడగొచ్చా, అంటే ఏదైనా అడగొచ్చు. ఎనీ లా ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్ ఆర్ ఎనీ లా, ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఫ్యాక్చువల్ థింగ్స్ ఆర్ లీగల్ థింగ్స్ అనమాట. అలాగే 142 ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్, ఆర్టికల్ 142 అనేది సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. దానికి సంబంధించి బాగా వార్తలు ఉంది ఆర్టికల్ 142. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 సంపూర్ణ న్యాయం, ఇంగ్లీష్ లో కంప్లీట్ జస్టిస్, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఏ ఆర్టికల్ అంటే 142 అనమాట. ఇటువంటి ప్రశ్నలు ఈజీగా వస్తాయి. తర్వాత SC STకి సంబంధించిన ప్రొవిజన్స్, రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన ప్రొవిజన్స్, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ప్రొవిజన్స్, మహిళలకు సంబంధించిన ప్రొవిజన్స్, మైనారిటీ సెక్షన్ సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి అన్నమాట. తర్వాత నేషనల్ కమిషన్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా SC కమిషన్, ST కమిషన్, మైనారిటీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఉదాహరణకి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో సభ్యుల గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇప్పుడు December 10 మనం డిస్కస్ చేస్తున్న రోజు ఏదైతుందో అది మానవ హక్కుల దినోత్సవం. అవునవును, ఈ రోజు December 10 మానవ హక్కుల దినోత్సవం. సో మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ లో కాంపోజిషన్ గురించి కూడా అడగొచ్చు అనమాట. అదే విధంగా SC కమిషన్, ST కమిషన్ గురించి కూడా అడగొచ్చు. ముఖ్యంగా ఇన్సర్జెన్సీ, తెలంగాణలో రీసెంట్ గా ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా. ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ 2 ఆర్టికల్స్ చూసుకోండి. రీసెంట్ గా అంతర్రాష్ట్ర మండలి, ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 ఏర్పడింది అనమాట. దానికి సంబంధించి కాంపోజిషన్ కానీ చూసుకోండి. అలానే ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఆర్టికల్ 262, దీనికి సంబంధించి కూడా ప్రశ్న వచ్చే
అవకాశం ఉంది. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అని చెప్పి మనకి ఆర్టికల్ 254 ఉంటుంది అనమాట. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ, వైరుధ్యం, కేంద్రం చేసిన చట్టాలకి రాష్ట్రం చేసిన చట్టాలకి కాంకరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితాలు ఇద్దరు చట్టాలు చేస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద ఈ క్వశ్చన్ అనమాట. ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి గవర్నర్ మీద, క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డైరెక్ట్ గా సిలబస్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా క్యాగ్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం బాగా చూసుకుని వెళ్లాల్సిన క్వశ్చన్స్, జ్యుడిషియరీ మీద క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఈ స్టాట్యుటరీ బాడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద గ్రూప్ 2 స్థాయిలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది మేడం. వాటిని కంపారిటివ్గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కూడా కాగ్ కావచ్చు, ఏజీ కావచ్చు, లేదంటే ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ, ఎన్సీబీసీ, అలాగే యూపీఎస్సీ, ఇవన్నిటిని కూడా ఒక వరుసలో పెట్టుకొని హూ అపాయింట్స్ దెమ్. సో వాట్ ఈజ్ ద మెంబర్షిప్ ఆర్ కంపోజిషన్ ఏంటి, దానికి వాళ్ళ యొక్క గరిష్ట పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది, సో వాళ్ళ గరిష్ట వయస్సు ఎంత ఉంటుంది, ఎవరు తొలగిస్తారు, ఏ పద్ధతిలో తొలగిస్తారు అనేది ఒకేసారి కంపారిటివ్ స్టైల్లో కనుక ఒక చార్ట్ లాగా చదువుకోగలిగితే ఇప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాని మీద ప్రతిసారి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో ఆర్టికల్ 368కి సంబంధించిన ప్రశ్నలు, అవి కాకుండా 3 రకాల ఎమర్జెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రకాల ఎమర్జెన్సీల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. బేసిక్ స్ట్రక్చర్ థియరీ లాస్ట్ ఇయర్ కి 50 సంవత్సరాలు అయింది కేశవానంద భారతి కేసు. రీసెంట్ గా లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి సుప్రీం కోర్టు ఇచ్చిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా చూసుకోవాలి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ఎందుకంటే ఈ ఎస్సీల యొక్క పునర్విభజనకు సంబంధించి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అది నేరుగా తెలుగు రాష్ట్రాలతో ముడిపడ్డ ఇష్యూ. అది ఈవి చిన్నయ్య కేసులో అప్పుడు సుప్రీం కోర్టు ఏదైతే బార్ పెట్టిందో దాన్ని తొలగిస్తూ ఇప్పుడు తీసుకొచ్చారు. సో అలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా పేపర్ 2లో అంటే మనం గమనిస్తే ఈ పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీలో మూడవ సెక్షన్ సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ. దీనిలో ఇండియన్ సొసైటీ గురించి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, అదేవిధంగా కాస్టిజం, కమ్యూనిజం, పెజెంట్ మూవ్మెంట్స్, ట్రైబల్ మూవ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. రిజర్వేషన్ సంబంధించి అంటే అఫిర్మేటివ్ యాక్షన్. తెలంగాణ సొసైటీ గురించి కూడా జోగిని, దేవదాసి, వెట్టి, చైల్డ్ లేబర్, ఫ్లోరోసిస్, తెలంగాణ సమాజానికి సంబంధించిన రకరకాల అంశాలు కూడా సిలబస్ లో ఉన్నాయి. ఒక్కసారి సిలబస్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, లాస్ట్ మినిట్ రివిజన్ ఏం చేయాలి? ప్రధానంగా ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించిన సిలబస్ ని 3 పిల్లర్లుగా చూస్తాం మేడం మనం. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, సెకండ్ వన్ సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ సొసైటీ యాజ్ వెల్ as తెలంగాణ సొసైటీ, అండ్ థర్డ్ వన్ సోషల్ లెజిస్లేషన్ అండ్ సోషల్ పాలసీస్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. అంటే మొదటిది అసలు ఒక సమాజంగా మనం ఎలా నిర్మాణం అయి ఉన్నాం, ఈ సమాజంలో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, అలాగే బంధుత్వం అంటే ఏంటి, కులము, తెగ మరియు మిగతా భారతీయ సమాజానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనేది మనం ప్రధానంగా మొదట పిల్లర్లో చర్చిస్తాం. దాంతోపాటు ప్రతి సమాజంలో కూడా కొన్ని సామాజిక సమస్యలు అనేవి ఉంటాయి. అంటే సమాజంలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని, ఒక గణనీయమైన సంఖ్యలో ఉన్న ప్రజల్ని ప్రభావితం చేసే సమస్యల్ని మనం సామాజిక సమస్యలుగా చెప్పుకుంటుంటాం. అటు భారతీయ సమాజానికి వర్తించేవి, ప్రత్యేకించి తెలంగాణ సమాజానికి వర్తించే సామాజిక సమస్యలు కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మూడోది, ఈ సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న, సామాజిక వెలిని ఎదుర్కొనే ముప్పు అధికంగా ఎవరిలో ఉందో అలాంటి వాళ్ళందరినీ మనం వల్నరబుల్ సెక్షన్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో వీళ్ళంతా కూడా బలహీన వర్గాలు. ఈ బలహీన వర్గాలని సమాజంలో సమ్మిళితం చేసేందుకు, వాళ్ళ సామాజిక అభివృద్ధి కోసం ప్రతి సమాజం కూడా 4 రకాల చర్యలు చేపడుతుంది. ఒకటి, రాజ్యాంగ రక్షణలు, వాళ్ళకి అప్పటికే ఉన్న రాజ్యాంగ రక్షణని పూర్తి స్థాయిలో అమలు చేయడం. రెండోది, వాళ్ళ కోసం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించడం. మూడోది, వాళ్ళ కోసం సంస్థలను ఏర్పాటు చేసి పాలసీలను రూపొందించడం. ఉదాహరణకి ఎస్సీల రక్షణ కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ని ఏర్పాటు చేయడం కానీ, బీసీల కోసం నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ని ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ హక్కుల్ని కాపాడేందుకు. నాలుగోది, వాళ్ళ కోసం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం. సో మొత్తం ఇండియన్ సొసైటీ సిలబస్ అంతా ఈ 3 పిల్లర్లలోనే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రివిజన్ అప్పుడు కూడా ఇదే పిల్లర్ల ద్వారా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట సామాజిక నిర్మాణం కనుక చూసినట్లయితే, భారతీయ సామాజిక నిర్మాణం అనేది చాలా విశిష్టమైనది, విచిత్రమైనది కూడా. ఎందుకంటే మీకు ఎక్కడా కనిపించని ఒక స్తరీయ వ్యవస్థ భారతీయ సమాజంలో కనిపిస్తుంది. దాన్ని మనం కుల వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. సో కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అంతేకాకుండా గ్రామీణ వ్యవస్థ, ఈ 3 కూడా భారతీయ సమాజానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు. సో ఈ కుల వ్యవస్థ యొక్క లక్షణాల మీద, కుల వ్యవస్థ మీద వివిధ
సోషియాలజిస్టుల యొక్క రిఫరెన్స్లు ఏంటి, వాళ్ళు కుల వ్యవస్థలో అందులో ఇమిడి ఉన్న జాజ్మనీ వ్యవస్థను, అంతర్వివాహ వ్యవస్థను ఎలా వర్ణించారు. ఎంఎన్ శ్రీనివాస్ కావచ్చు, జిఎస్ గురియే కావచ్చు, మ్యాండెల్బామ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కుల వ్యవస్థను ఎలా అధ్యయనం చేశారనే దానికి సంబంధించిన అవగాహన వాళ్ళకు ఒకటి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాజ్మనీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న ప్రతి చోట కనిపిస్తుంది మనకి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని. సో జాజ్మనీ వ్యవస్థకు సంబంధించి విలియం వైజర్ ఆయన యొక్క రచనల గురించి మనకు ఒకసారి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అది కాకుండా భారతదేశంలో మతాలు చూస్తే మతపరమైన వైవిధ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. హిందూ మతం ప్రధాన మతం, మిగతా మతాలన్నీ కూడా మైనారిటీ మతాలుగా మనకి గుర్తింపు పొంది ఉన్నాయి. సో ఆ మతపరమైన కంపోజిషన్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ వివిధ మైనారిటీ మతాలకు సంబంధించిన ప్రధానమైన పండుగలు, ఉదాహరణకి నవరోజ్ ఎవరి పండుగ అనే దానికి సంబంధించి కానీ, లేదంటే మిగతా కొన్ని విశిష్టమైన పండుగలు ఎవరికి సంబంధించినవి అనే దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. ఇవి కాకుండా భారతదేశంలో మరొక ముఖ్యమైన సామాజిక నిర్మాణం వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మరియు బంధుత్వ వ్యవస్థ. వివాహ వ్యవస్థకు సంబంధించి హిందూ వివాహం, ఇస్లామిక్ వివాహం, క్రైస్తవ వివాహం, వీటి మధ్య ఉన్న పరస్పరమైన వైరుధ్యాలు ఏంటి? హిందూ వివాహంలో వివాహం అనేది ఒక ధార్మిక విధి, ఒక మతపరమైన సంస్కారం, రైట్? అలా కాకుండా ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ అదొక సామాజిక ఒప్పందం, సోషల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ వివాహంలో ఇమిడి ఉన్న వివిధ దశల గురించి మనకు అవగాహన ఉండాలి. అలాగే బంధుత్వ నిర్మాణంలో మనకి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లైక్ ఇప్పుడు ఈ హిందూ వివాహంలో కొన్ని తెగల్లో, ముఖ్యంగా కొన్ని తెగల్లో సో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుని పెళ్లి చేసుకోవాలనే నియమం ఉంటుంది. అలాగే భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క సోదరుని వివాహం ఆడాలనే నియమం ఉంటుంది. సో దాన్ని మనం భార్య భగిని న్యాయం అని చెప్పేసి, దేవర న్యాయం అని చెప్పేసి చెప్తూ ఉంటాం తెలుగులో. సో అలాంటి టర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కిన్షిప్లో, వివాహ వ్యవస్థలోను మరియు బంధుత్వ వ్యవస్థలోను అడిగేందుకు అవకాశం ఉంది. ఇవి కాకుండా భారతీయ సామాజిక నిర్మాణంలో మరొక ముఖ్యమైన అంశం గ్రామీణ మరియు పట్టణ సామాజిక నిర్మాణాలు రెండు ఇక్కడ ఒకదానితో ఒకటి పెనవేసుకొని కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం రూరల్ అర్బన్ కంటిన్యూయం అని చెప్పేసి అంటాం. సో ఈ పదాన్ని ఎవరు కాయిన్ చేశారు, సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. ఇవి కాకుండా మనకి రెండో పిల్లర్లో కనుక చూసినట్లయితే సామాజిక సమస్యలు. సామాజిక సమస్యల్లో ఒకవైపు భారతదేశానికి మొత్తంగా వర్తించే సామాజిక సమస్యలు, ఇంకోవైపు కేవలం తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి కనిపించే సామాజిక సమస్యలు. ఉదాహరణకి కరప్షన్ ఉందనుకోండి. కరప్షన్ ఇది ఒక జాతీయ సమస్య, వ్యవస్థీకృతమైన సమస్య. దాని యొక్క సామాజిక కారణాలేంటి, రాజకీయపరమైన కారణాలేంటి, అలాగే మిగతా ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ప్రమోట్ చేస్తున్నాయనే విషయం మనకు తెలిసి ఉండాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు ఇచ్చే సూచీల్లో భారతదేశం ఎక్కడుందో తెలియాలి మనకి. అండ్ కరప్షన్ నివారణ కోసం ఏర్పాటైన సంస్థాగత యంత్రాంగం ఏంటో మనకు తెలిసి ఉండాలి. సో అలాగే కుల వ్యవస్థ తాలూకా జాడ్యం, కులతత్వం ఏదైతే ఉందో క్యాస్టిజం, మత వ్యవస్థ తాలూకా జాడ్యం ఏదైతే ఉందో కమ్యూనలిజం, రీజనలిజం, ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా మనం అనుభవిస్తున్న సమస్యలు. సో వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకు ఆ సమస్య ఇప్పటికీ సస్టైన్ అవుతుంది, అండ్ ఆ సమస్యను నిర్మూలించడానికి, తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి. సో ఇది ఒక పద్ధతిలో కనుక మనం నేర్చుకున్నట్లయితే జాతీయ స్థాయి సామాజిక సమస్యలు నేర్చుకున్నట్లు అవుతుంది. వీటికి తోడు మనకి తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన సామాజిక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి జోగిని దేవదాసి వ్యవస్థ. ఇప్పటికీ కూడా జోగిని దేవదాసి వ్యవస్థ తెలంగాణ సమాజంలో మనకు కనిపిస్తూ ఉంది. సో లేటెస్ట్ రిపోర్ట్లు 2015-16 ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిపోర్ట్ కానీ, లేదంటే మిగతా జస్టిస్ జగన్నాథరావు గారి రిపోర్ట్ కానీ, ఈ రిపోర్ట్ల ప్రకారం చూసినప్పుడు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జోగినులు ఎంతమంది, అందులో అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోగిన్లు ఎక్కువగా ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ గణాంకాల పట్ల మనకు అవగాహన ఉండాలి. అండ్ దేవదాసి వ్యవస్థకి జోగిని వ్యవస్థకి మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. ఉదాహరణకి దేవదాసి వ్యవస్థ ఆర్య సంస్కృతి ప్రభావం వల్ల కనిపిస్తుంటుంది. జోగిని వ్యవస్థ అనేది స్థానిక సంస్కృతి ప్రభావం వల్ల మనకు కనిపిస్తుంటుంది. దేవదాసిల్లో మనకి అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా అగ్ర కులాల వాళ్ళకి సంబంధించిన మహిళలు కనిపిస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఆచారాలన్నీ కూడా ఉత్కృష్టంగా కనిపిస్తుంటాయి. కానీ జోగిని వ్యవస్థలో ఆచారాలు అట్లా అంత స్థానిక సంస్కృతుల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. చివరికి జోగిని ఒక వేశ్యగాను, ఒక ఉంపుడుగత్తగాను, ఒక బిచ్చగత్తగాను మారాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత అమానవీయమైన పరిస్థితులు మనకు జోగిని వ్యవస్థలో కనిపిస్తుంటాయి. ఈ స్పష్టమైన తేడాలు కూడా మనకి అవగాహన ఉండాలి దేవదాసి మరియు జోగిని వ్యవస్థ. ఇవి కాకుండా తెలంగాణ సమాజానికి ప్రత్యేకమైన మరికొన్ని సమస్యలు, ఫ్లోరోసిస్ లాంటి సమస్య కావచ్చు. ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ కొంతవరకు పేర్కొని ఉంది. బాల్య వివాహ వ్యవస్థ మనకి NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ రిపోర్ట్ ప్రకారం మనకి దేశవ్యాప్తంగా సగటున 23.3% వివాహాలు బాల్య వివాహాలు అని తేలింది. తెలంగాణలో కూడా సుమారు అంతే స్థాయిలో 23.3%
బాల్య వివాహాలు తెలంగాణలో కూడా ఉన్నాయి. సో ఈ గణాంకాల ఆధారంగా మనం ఈ సమస్య యొక్క తీవ్రతని అండ్ ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక మూడో పిల్లర్ వచ్చేసి సోషల్ పాలసీస్ అండ్ సోషల్ లెజిస్లేషన్. ఈ బలహీన వర్గాలని సామాజిక నిర్మాణంలో భాగం చేయడానికి, వాళ్ళని అభివృద్ధి పదంలో చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు. ఇందాక చెప్పినట్లు 4 అంశాలు. ప్రతి బలహీన వర్గానికి అమలవుతున్న రాజ్యాంగ రక్షణలు ఏంటి? ఉదాహరణకి ఎస్టీలు ఉన్నారనుకోండి, ఎస్టీలకి మనం సమానత్వపు హక్కు అనే దాని నుంచి కొంత మినహాయింపు ఇచ్చాం. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి అంటాం. ఆర్టికల్ 15(3) అండ్ 16(3) కింద వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. అటు విద్యలోను, ఇటు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోను రిజర్వేషన్లు కల్పించాం. అలా కాకుండా మళ్ళీ వాళ్ళకే మనం రాజకీయపరమైన రిజర్వేషన్లు కూడా కల్పించాం. సో ఆర్టికల్ 330, 332 కింద వాళ్ళకి శాసనసభల్లోనూ మరియు పార్లమెంట్లోను, లోక్సభలోను రిజర్వేషన్లు కల్పించాం. అంతేకాకుండా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి ప్రత్యేకంగా 338A కింద నేషనల్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం. సో అంతేకాకుండా మిగతా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా కల్పిస్తూ వచ్చాము. సో ఇలా ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఏర్పాటైన రక్షణలు. ఇవి కాకుండా వివక్ష నుంచి, దోపిడీ నుంచి వాళ్ళని రక్షించడానికి కొన్ని చట్టాలు కూడా చేశాం. ఉదాహరణకి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఒకప్పుడు ఉండేది. దాన్ని ఇప్పుడు మరింత స్ట్రింజెంట్ ఫామ్లో 1989 SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మార్చాం. అలాగే 2006లో వచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ FRA 2006 కావచ్చు, 1999లో చేసిన పెసా యాక్ట్ కావచ్చు. సో ఈ చట్టాలన్నీ కూడా ఎస్టీల యొక్క హక్కుల్ని కాపాడడానికి చేసిన చట్టాలు. మొదటి రాజ్యాంగ రక్షణలు, రెండోది చట్టాలు, మూడోది వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు, పాలసీలు. లైక్ NCST ఇప్పుడు మనం చెప్పుకుంది. ఆ NCST అనేది క్వాసీ జ్యుడిషియల్ సంస్థగా ఒక సివిల్ కోర్టుగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘనకు గురవుతాయో అప్పుడు సుమోటోగా కానీ లేదంటే కంప్లైంట్ మీద కానీ వాటి మీద చర్యలు తీసుకోవచ్చు. సమనింగ్ చేసే అధికారం ఉంటుంది, రిపోర్ట్లను తెప్పించుకునే అధికారం ఉంటుంది. ఇవన్నీ కూడా సంస్థ ద్వారా వాళ్ళకి కల్పిస్తున్నారు. ఇక నాలుగోది వాళ్ళ కోసం అమలు చేస్తున్న పథకాలు. ఉదాహరణకి PM జుగా, ముఖ్యంగా PVTGలు, ఎస్టీల్లో కూడా మరింత వెనుకబడిన PVTGల కోసం PM జుగా అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవి కాకుండా వాళ్ళకి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా హౌసింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. ట్రైఫెడ్ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యము, అసిస్టెన్స్ ఇవి కల్పిస్తున్నారు ట్రైఫెడ్ అనే సంస్థ ద్వారా. సో ఇది కాకుండా ఎస్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉదాహరణకి గిరి పోషణ, గిరి వికాసం. గిరి పోషణ అంటే ఎవరైతే ఎస్టీల్లో అనీమియా కానీ ఇతర మాల్ న్యూట్రిషన్ సంబంధిత రుగ్మతలు ఉన్నాయో వాళ్ళలో న్యూట్రిషన్ స్టాండర్డ్స్ని పెంపొందించడానికి గిరి పోషణ కార్యక్రమం చేపట్టింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రజల యొక్క ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క ఫర్టిలిటీని పెంచడానికి గిరి వికాసం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సో అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SC/ST డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేసింది. అంటే వాళ్ళ కోసం బడ్జెట్లో ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇయర్ మార్క్ చేస్తారు అండ్ వాళ్ళ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాన్ని ఉల్లంఘించడానికి అవకాశం లేదు. ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ లీగల్ బ్యాకప్. వేరే చోట్ల SC సబ్ ప్లాన్ కానీ ST సబ్ ప్లాన్ కానీ లీగల్ బ్యాకప్ లేదు. వాళ్ళ ప్రొపోర్షనేట్గా పెట్టినా దాన్ని ఖర్చు చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు. తెలంగాణలో అది చట్టబద్ధమైన ఒక హక్కుగా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ 4 రూపాల్లో రాజ్యాంగ రక్షణలు, చట్టపరమైన రక్షణలు, సంస్థలు మరియు పథకాలు, వీటిని గనక మనం కంపారిటివ్ ఫామ్లో కనుక చదువుకోగలిగినట్లు, ఉదాహరణకి మహిళలు మిషన్ శక్తి, ఇప్పుడున్న పథకాలన్నింటినీ కూడా ఒక అంబ్రెల్లా స్కీమ్ కింద మార్చారు. దాన్ని మనం మిషన్ శక్తి అంటున్నాం. మీరు మొన్నటిదాకా ఉమెన్ హెల్ప్ లైన్ కానీ, బేటీ బచావో బేటీ పడావో, స్వదార్ గృహ్, ఇవన్నీ విడివిడి పథకాలుగా చదువుకున్నారు. ఇప్పుడు ఆ విడివిడి పథకాలన్నింటినీ కలిపి ఒకటే పథకం కింద తీసుకొచ్చారు. దాన్ని మనం మిషన్ శక్తి అంటున్నాం. అలాగే చిన్నపిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య, అలాగే PM అజయ్ అనే స్కీమ్ని ఎస్సీల కోసం తీసుకొచ్చాం. సో ఇలా ఈ అంబ్రెల్లా స్కీమ్స్ అన్ని గురించి మనకు అవగాహన ఉండాలి. అటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అమలవుతున్న పథకాలు, రాష్ట్రాల స్థాయిలో అమలవుతున్న పథకాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇదంతా ప్రిపేర్ అయితే కనుక మనకి ఈ పేపర్ ఈజీగా అవుతుంది. ఓకే, లాస్ట్ మినిట్ గా ఫాస్ట్ గా ఇలా రివిజన్ చేసుకోవచ్చు. సో కంపారిటివ్ స్టడీ చేసుకుంటే ఇప్పుడు చాలా విలువైన సమయం కాబట్టి, కొద్ది సమయం కాబట్టి కంపారిటివ్గా వేగంగా చూసుకుంటూ పోవాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు. మనం ప్రిపరేషన్ కనుక తక్కువ స్థాయిలో ఏదో పైపైన చూసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో మనకి ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆంబిగ్విటీని తొలగించుకోవడానికి వేగంగా రివైజ్ చేసుకోవాలి. క్లారిటీతో కూడిన ప్రిపరేషన్ అవసరం. వినయ్, థ్యాంక్ యూ. సో విల్ గో టు ద నెక్స్ట్ పేపర్. తర్వాత నెక్స్ట్ పేపర్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.